లాక్డౌన్ అంశంలో దేశ ప్రజల మనసులో ఉన్న సందేహాలను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నివృత్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల లాక్డౌన్ను మరో 19 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 20వ తేదీ తర్వాత కరోనా కేసుల సంఖ్య నమోదులో తగ్గుదల కనిపించినట్టయితే లాక్డౌన్ నిబంధనలను సడలిస్తామంటూ ప్రకటించారు. ఇది కొంతమేరకు ఊరట కలిగించే అంశమే. అయితే ఈ నెల 20వ తేదీ వరకు దేశ ప్రజలంతా మరింత కఠినంగా ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించాల్సి ఉంది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇకపోతే ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో కొంత ఊరట కలిగించే విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం రెడ్ జోన్ హాట్స్పాట్లను అమలవుతున్న ప్రాంతాల్లో 20వ తేదీ వరకు మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 20వ తేదీ తర్వాత ఈ ప్రాంతాల పరిస్థితులను బట్టి నిబంధనల సడలింపు ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల సీఎంల మాటకు విలువనిచ్చిన నరేంద్ర మోడీ లాక్డౌన్ ను పొడిగిస్తూనే 20వ తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే లాక్డౌన్ నిబంధనల సడలింపు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. లాక్డౌన్ పొడిగింపు విధి విధానాలపై స్పష్టమైన ప్రకటన బుధవారం నాడు ఉంటుందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యల తర్వాత 20వ తేదీ లాక్డౌన్ ఓ కామగా భావించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ రెడ్ జోన్ హాస్పిటల్లో ఉన్న వారు సహకరిస్తే మరో వారం తర్వాత కేసుల సంఖ్య తగ్గుతుందని, ఆపై పరిస్థితి మెరుగుపడితే నిబంధనల సడలింపు ఉంటుందని, అందుకే వచ్చే వారం రోజుల పాటు గడ్డు కాలంగా భావిస్తున్నా అన్నారు.